శకుంతల ఇంటికొచ్చిన గెస్టులకు ఏదైనా స్వీట్ తీసుకుని రమ్మని దామినికి చెప్తుంది. కిచెన్లోకి వచ్చి దామిని కంగారు పడుతూ ఏ ఐటెం చేయాలో అర్థం కాకుండా చక్కెరను ఇక ఏంటి రవ్వ రెండు కలిపి పోసి ఒక గిన్నెలో పెడుతుంది పొయ్యి మీద. అది మాడిపోతుంది. అందులో వాటర్ పోస్తుంది. అదంతా గట్టి పడుతుంది. ఈ లోపు వెంటనే అది వేసింది ఉప్మా రవ్వ కాదు, తను వేసింది మైదాపిండి. అది కాస్త గిన్నెకు పట్టేసుకుంటుంది. వెంటనే ఆ గరిట పెట్టి కలుపుతుండగా ఆ గరిట మాత్రం ఆ గిన్నెకి అతుక్కపోతుంది. అయ్యో ఇదేంటి అతుక్కపోయింది లే అని చెప్పేసి అది టేస్ట్ చేస్తుంది. స్వీట్ అంది కదా, స్వీట్ లాగానే ఉందిలే అని చెప్పేసి ఆ గరిటతోని ఆ ప్లేటుకు రాస్తూ ఉంటుంది. ఆ ప్లేటుకు రాసేసరికి ఆ ప్లేటు మొత్తం ఇక మైదాపిండితో చేసిందంతా అతుక్కుంటుంది. వెంటనే నా గోడలు స్వీట్ తీసుకొచ్చిందిరా, తినండి అని చెప్పేసి శకుంతల వెంటనే వచ్చిన గెస్టులకు ఆ స్వీట్ ఇస్తుంది. వెంటనే ఆ స్వీట్ చూసి ఇద్దరు కలిసి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇది స్వీటా అని అంటుండగా ఏమైందిరా? ఇక ఒక్కసారిగా శకుంతల ఆ స్వీటును చూసి ఇది మండిపడుతూ ఉంటుంది. అది స్వీట్ కాదు, నోట్లో వేసుకుంటే హార్డ్ అయిపోతుంది అన్నట్టుగా, సర్లే ఇక మేము వెళ్ళొస్తామని చెప్పేసి ఈలోపు వెంటనే ఇక వచ్చిన చుట్టాలు వెళ్ళిపోతారు. అసలు నీకు వంట రాదని ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నిజంగానే నాకు వంట రాదు, కిచెన్ ఎక్కడో ఉంది కూడా తెలియదు. అందుకే పెద్దింటి అమ్మాయిని చేసుకుంటే ఆ తంటాలు మనమే పడాల్సి వస్తుందిరా నాయన అని చెప్పేసి వానికి నెత్తు మోరు కొట్టుకొని చెప్పాను. కానీ వాడు విన్నాడా? ఇంటికి పని మనుషులా కాకపోయినా పనిచేసే అమ్మాయి వస్తుంది అనుకున్నాను, కానీ నా తల తినే అమ్మాయి వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు నువ్వు ఈ ఇంట్లో కనీసం ఎలా నేర్చుకోవాలో నేర్పించు అని చెప్పేసి ఎప్పుడైనా అన్నావా? లేదు. కానీ తగుదునమ్మా అని చెప్పేసి పోటీకైతే ఇక గొడవ పడడానికైతే సిద్ధంగా ఉంటావు. ఏంటత్తయ్య ఇప్పుడు సందు దొరికిందని చెప్పేసి తెగ మాట్లాడుతున్నారు అని దామిని అంటుంది. ఈలోపు దేవ వస్తాడు. ఏంటమ్మా మళ్ళీ ఏంటి దామినితో గొడవ? ఏం లేదురా, ఇందాక కావలసిన చుట్టాలు వస్తే వాళ్ళకి ఏ స్వీట్ చేసి పెట్టిందో నీ పెళ్ళాన్ని అడుగురా అని కోపంగా శకుంతల వెళ్ళిపోతుంది. ఏంటి దామిని ఏం చేసావు? అది కాదండి, నేను రవ్వ గెస్స చేద్దామనుకున్నా, అది కాస్త అదిగో అలా అయిపోయింది. అంటే నీకు వంట రాదండి? సర్లే వంట నేను నేర్పిస్తాను కనిలే అనే విధంగా దేవ అంటాడు. అమ్మతో కలిసి గొడవ పడకు. నేనేమనలేదు, అత్తయ్యగారే నోరు పడేసి చాలా మాటలు అన్నారు. పర్లేదు, అమ్మ గురించి పట్టించుకోకు సరేనా అనే విధంగా దేవ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. చీకటి పడిపోతుంది. అందరు కలిసి పడుకుంటారు. సౌమ్య పక్కగా ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా సరే ఈరోజు దర్శన్ని నా సొంతం చేసుకొని ఇక నా వైపు తిప్పుకోవాలనుకుంటుంది. అందరు పడుకున్న తర్వాత దర్శన్ గదిలోకి సౌమ్య వస్తుంది. దర్శన్ అనే ఒక్క పిలుపుతో దర్శన్కి ఒక్కసారిగా అకస్మాత్తుగా తెలివికి వస్తాడు. వెంటనే దర్శన్ అలా బెడ్ మించెల్లి లేచొస్తాడు. దర్శన్ చేపట్టుకొని హాల్లో కూర్చుంటుంది. ఇక ఈలోపు దర్శన్తోనే సౌమ్య విధంగా అంటుంది. ఇక కాదు దర్శన్, నాకు చాలా ఆకలిగా ఉంది అనేసరికి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. తిను అని చెప్పేసిన తర్వాత వెంటనే దర్శన్కి ఫస్ట్ సౌమ్య ఆ సేపు కోసి తినబెడుతుంది. ఇక నీకు తినిపించాను కదా, నువ్వు నాకు తినబెట్టవా అనేసరికి వెంటనే అదే సమయానికి సౌమ్య ఇటు తిరిగి చెయ్యి వేద్దామనేసరికి బెడ్ మీద ఇక దర్శన్ కనిపించడు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళారని వాష్రూమ్లో అటు ఇటు చూస్తూ ఉంటుంది. డోర్ తీసుంటుంది. ఏంటి ఈయన డోర్ తీసుంది, బయటికి వెళ్ళాడా అని చెప్పేసి వచ్చేసరికి ఈలోపు దర్శన్ చేతులతోనే ఇక సౌమ్య ఆ యాపిల్ని కోసి నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ సమయంలో ఒక్కసారిగా ఇక శరణ్ చూసి వెంటనే వచ్చి సౌమ్యాని గట్టిగా పిలిచి దాన్ని లాబట్టి ఒక్క చెంప గుళ్ళుమని అనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారండి? దీంతో కలిసి ఈ అర్ధరాత్రి ఇలా కూర్చోవడం ఏంటి, దానికి తినిపించడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారండి, మీరు ఏం చేస్తున్నా అర్థమవుతుందా అని చెప్పేసి శరణ్య అంటుంది. ఈలోపు దర్శన్ అసలు నువ్వెవరు అని చెప్పేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుందా. ఇక ఏంటి నేనెవరని అడుగుతున్నావు? నేను నీ భార్యను. ఏంటి నువ్వు నా భార్యవా?
నువ్వు నా భార్య కాదు, నాకు అన్ని సర్వస్వం, నా లోకం ప్రతి ఒక్కటి సౌమ్య మాత్రమే. తను నా భార్య, తను నిన్ను తాళి కట్టిన భార్య అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు దర్శన్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయావా? ఇది ఊహించిన ట్విస్ట్ కదా, జనాలకు కూడా ఊహించిన ట్విస్ట్ అవుతుంది. ఎందుకంటే దర్శన్ అన్ఎక్స్పెక్టెడ్గా నా వైపు తిరగడం ఏంటి, నువ్వు ఎవరని అడగడం ఏంటి అనేది షాకింగ్గా ఉంది కదా అనే విధంగా సౌమ్య వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి, ఏం మంత్రం చేసావే నా భర్తకి, ఎప్పుడు ఇలా మాట్లాడే నేనెవరని అడుగుతున్నా. అదే కదా, దర్శన్ని నా వాడు చేసుకొని అతని చేత 3 ముళ్ళు వేయించుకునడానికి కదా ఇదంతా నేను చేసింది. ఇక తొందరపడకు శరణ్య, కొన్ని రోజులు మాత్రమే. దర్శన్ తన చేతులతోనే నేను 3 ముళ్ళు వేయించుకుంటాను, ఈ ఇంటికి వారసునిస్తాను. ఆ తర్వాత దర్శన్ చేతులతోనే నిన్ను బయటికి గెంటేలా చేస్తాను అని ఈ విధంగా అనేసరికి చెప్తా, నీ సంగతి నేను చెప్తా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా దర్శన్ చేపట్టుకొని వెంటనే ఇక రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇదే కథ కావాల్సింది, రోజు రోజుకి దర్శన్ని నా వైపు చేసుకుంటాను. ఇదిలాగా ఉండగా తనకి నిద్ర పట్టదు. తెల్లారిసరికల్లా దర్శన్ ఏకంగా సౌమ్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది సమయానికి హాల్లో ఇక వెంటనే సౌమ్య చేపట్టుకొని హాల్లోకి వస్తాడు. అందరూ మీరెవరని అడిగినట్టుగా అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావురా, తను నాకు కావాల్సింది. అయినా అప్పుడు వెంటనే శరణ్య ఆనంద భైరవికి సౌమ్యని ఇక్కడి నుంచి పంపించండి అత్తయ్య అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఏ సమాధానంకి అర్థం కాదు ఆనంద భైరవికి. ఇక ఒక్కటి చెప్పగలను అత్తయ్య, తన ఆడపిల్ల, ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు కదా, ఇక అందుకే తనని ఎక్కడైనా ఉంచితే బాగుంటుందనేసరికి ఆనంద భైరవి నిర్ణయించుకుంటుంది. అది కూడా నిజమే కదా అని. ఇక వెంటనే సౌమ్యను బయటికి పంపించాలనుకునేసరికి అది చూసిన సౌమ్య వినిపించుకొని వెంటనే దర్శన్కి చెప్పి, దర్శన్ వెంటనే హాల్లోకి వచ్చి, ఇక సౌమ్య నా సొంతం, తనని ఎవరు బయటికి పంపించాల్సిన అవసరం లేదనేసరికి, ఏంటిరా పిచ్చిగాని పట్టిందా అని చెప్పేసి ఆనంద అంటుంది. పిచ్చి నాకు ఏం పట్టలేదు, అయినా నేను తనతో కలిసి లైఫ్ని పంచుకోవాలనుకుంటున్నా. అసలు మీరంతా ఎవరు అని చెప్పేసి వెంటనే ఇక సౌమ్య చేపట్టుకొని బయటికి వెళ్తాడు. ఇక ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. అసలు వీడేంటి ఇలా మారిపోవడం ఏంటి, ఆ సౌమ్య చేపట్టుకొని తిరగడం ఏంటి అని అంటుండగా ఈలోపు ఇక శరణ్య కంగారు పడుతూ ఏదో జరుగుతుంది అని చెప్పేసి, అత్తయ్య ఒక్కసారి గుడికి వెళ్దామా అని చెప్పేసి ఆనంద భైరవిను ఇక శరణ్య ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. గుళ్ళో ఒక స్వామీజీ ఉంటాడు. స్వామీజీని కలవడానికి వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా నీ భర్త ఇంకో అమ్మాయికి ఇక తనకు బానిసయ్యాడా అనేసరికి వెంటనే శరణ్య షాక్ అయిపోతుంది. అది నీ భర్తకు వచ్చిన బుద్ధి కాదమ్మా, తను ఒక తాయిత కట్టింది, దానివల్ల ఆ స్పర్శ వల్ల నీ భర్త తనకు లొంగిపోయాడు. కానీ ఆ తాయిత కనుక తీస్తే మళ్ళీ నీ భర్త యథావిధిగా ఇక నీ స్థానానికి వస్తాడు. కానీ ఒక్కటి చెప్తున్నాను, అది ఎక్కువ పవర్ఫుల్ ఉంది. దాన్ని ఎలాగైనా నీ శక్తులతో, అమ్మవారి కృపతో నువ్వు ఆ చేతికున్న తాయితను తీసేస్తేనే అప్పుడు నీ భర్త దక్కుతాడు, లేకపోతే అతని ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి స్వామీజీ ఈ విధంగా చెప్పేసరికి ఆనంద ఇక శరణ్య షాక్ అయిపోతారు. ఇదంతా కావాలని నీ ఇంట్లో అడుగుపెట్టి ఆడుతున్న నాటకానికి ఇక మీరు ఎలాగైనా వాళ్ళని తరిమి కొడితేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, లేకపోతే ముక్కలయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి స్వామీజీ చెప్పిన తర్వాత ఆనంద నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.